ఒకప్పుడు హైటెక్ సిటీ హృదయం, ఇప్పుడు రాజకీయ హీట్ సిటీగా మారింది జూబ్లీ హిల్స్. ఉప ఎన్నిక ఒకటే అయినా దాని ప్రతిధ్వని 3 పార్టీల భవిష్యత్తు మార్చగలదు. అభివృద్ధి చేశామా లేక ప్రచారం చేశామా, ఈ ఒక్క ప్రశ్న చుట్టూ తిరుగుతోంది మొత్తం క్యాంపెయిన్. సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ని కేవలం ఒక నియోజకవర్గంగా కాదు, రాజకీయ ప్రతిష్టగా చూస్తున్నారు. అందుకే ఈసారి ప్రత్యేక ఫోకస్ అభివృద్ధి, సంక్షేమం మరియు ప్రజల నమ్మకం. జూబ్లీ హిల్స్లో 150 కోట్లతో ప్రారంభించిన అభివృద్ధి పనుల జాబితా, రోడ్లు, డ్రైనేజీలు, లైటింగ్, హౌసింగ్ ప్రాజెక్టులు, ప్రతి రంగంలో ప్రభుత్వం అడుగుపెట్టిందని కాంగ్రెస్ చెబుతోంది. ముఖ్యంగా బస్తీ ప్రాంతాల పేదలకు సొంత ఇళ్ల కల నెరవేరిందని ప్రచారం చేస్తున్నారు. కొల్లూరు వద్ద 3000 ఇళ్లు పూర్తవగా మరో 4500 ఇళ్లు కేటాయింపు దశలో ఉన్నాయి. ఈ 2 సంవత్సరాల్లో జూబ్లీ హిల్స్ కూడా అభివృద్ధి జాబితాలో ముందుందని పార్టీ నేతలు చెబుతున్నారు. కానీ ప్రతిపక్షం వేరే కథ చెబుతోంది. ఫోటోలకు 100 కోట్ల ప్రాజెక్టులు అంటున్నారు బీజేపీ నేతలు, ప్రచారం కోసం అభివృద్ధి పేర్లు అంటున్నారు బీఆర్ఎస్. కానీ రేవంత్ వర్గం మాత్రం మరో గణాంకం చెబుతోంది. ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నా వివక్ష లేకుండా పనులు చేశాం, ఎవరి మాట నమ్మాలి? ప్రజలు ఇప్పుడు ఇదే ఆలోచిస్తున్నారు. ఇంతలో మరో వ్యూహం బయటకు వచ్చింది. బీజేపీ బీఆర్ఎస్ 2 ఒక్కటే అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించింది. కల్వకుంట్ల కవిత ఇంతలో మరో వ్యూహం బయటకు వచ్చింది. ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ ఇప్పుడు ఒక కొత్త మలుపు తిప్పింది. బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటే. కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు, కాళేశ్వరం అవినీతి ఆరోపణలు, సిబిఐ దర్యాప్తు ఆలస్యం, ఇవన్నీ ఇప్పుడు రేవంత్ ప్రసంగాల్లో కొత్త ఫ్లాష్ పాయింట్స్. కేటీఆర్పై విచారణకు గవర్నర్ అనుమతి ఎందుకు ఇవ్వలేదు? ఈ ప్రశ్నలతో జూబ్లీ హిల్స్ ప్రచారం కొత్త ఎత్తుకు చేరింది. ప్రచార వేదికలు వేడుకుతుంటే ఇంటి తలుపులు తట్టే మరో సైన్యం సిద్ధమైంది. ఏఐసిసి పరిశీలకురాలు మీనాక్షి నేతృత్వంలో 7 మహిళా బృందాలు ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలు వివరిస్తున్నాయి. మంత్రి కొండా సురేఖ సహా అనేక మహిళా నేతలు కూడా ఈ బృందాల్లో ఉన్నారు. ప్రతి బస్తీ, ప్రతి డివిజన్ రేవంత్ ప్రభుత్వం చేసిన పనులు అనే సందేశమే ఇప్పుడు వారి దిశ. ఇదే జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ గెలుపు సూత్రమని పిసిసి ధీమా వ్యక్తం చేస్తుంది. జూబ్లీ హిల్స్లో 4 లక్షలకు పైగా ఓటర్లు, ఎక్కువ మంది పేదలు, మధ్యతరగతి ప్రజలు. వారి కోసం చేయబోతున్న పనులే ఇప్పుడు ప్రజాభిప్రాయానికి కేంద్రం. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు ఆరోపణలు, మరోవైపు సంక్షేమం, ఇంకోవైపు వ్యూహాలు. ఎవరికి నమ్మకం, ఎవరికి నిరాశ? ఇదే జూబ్లీ బ్యాలెట్ సస్పెన్స్. ఉప ఎన్నిక ఒకటే అయినా ఫలితం 3 పార్టీల భవిష్యత్తు మార్చేయబోతుంది. జూబ్లీ ఫోకస్ ఇది కేవలం ప్రచార నినాదం కాదు, ప్రజల హృదయాల్లో ఎవరి అభివృద్ధి నాటుకుందో అదే తీర్పు చెప్పబోతుంది.